చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇందులో 6 చనిపోగా 51 మంది ఆసుపత్రి పాలయ్యారు. 31 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే 15 మంది గాంధీ ఆసుపత్రిలో, ఒకరు ఈఎస్ఐ ఆసుపత్రిలో, ఒకరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి కల్తీ కల్లు దుకాణం దగ్గరే ఉన్నాము. కల్తీ కల్లుతో ఇంతమంది దుర్మరణం పాలవటం, ఇంతమంది ఆసుపత్రి పాలవటంతో అధికారులు ఈ కల్లు దుకాణాన్ని సీజ్ చేస్తున్నారు. ఇది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఇప్పుడు. చనిపోయిన ఆవిడ ఏమవుతుందండి? మా భార్య అయితే భార్యనా? ఎలా జరిగింది అసలు? ఏం జరిగింది? సోమవారము నైట్ మేము జాడ కొడతాం, పని చేసుకొని బతుకుతున్నాం. వస్తే ఒక పని కళ్ళు తాగింది. ఒక చేసుకొని 4 రోజులు తాగుతుండే. అది లేకుదామో ఒక శిశ తాగిందాం. మంగళ నాడు అడ్డం పడిపోయి వచ్చి చూసిన పిలుపు లేదు, ఏం లేదు. దల్మాట అది ఈ అంబులెన్స్ దొరికిపోయి దవాఖాన దొరికిపోయి 3-4 లక్షలు అవుతాయి అని చెప్పారు. ఈఎస్ఐ దవాఖాన దొరికిపోయి అలా ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఏం చెప్పారు. చూపే ఉంది కానీ కళ్ళు మాట రాలేదు. చూస్తున్నది మా ఈ గొంత అనేది రాలేదు. ఏమని చెప్పుదామని కూడా రాలేదు, చెప్పనీకి రాలేదు. అప్పుడప్పుడు తాగుతుండే కొంచెం. ఏం కాలేదు, మొన్ననే జరిగింది. అక్కడే తాగుతుందా ఎప్పుడు? అనే తాగుతుంది అదే ప్లేస్ తాగి వస్తుండే. ఎన్ని సంవత్సరాల సంది అలవాటు ఉంది ఆమెకి? ఆమె 24 సంవత్సరాలే తాగబట్టి. అయినా ఎప్పుడు ఏం కాలే. ఈసారి అయ్యింది. ఆమె కళ్ళు సీసా ఎంత తాగుతుంది అంతే. కళ్ళు తాగుతుంది. ఎంత తాగింది? అది సాంసీసా తాగింది. హాఫ్ సీసా. మామూలుగా ఎంత తాగుతుంది అసలు? మామూలుగా అంటే రోజు ఒక సీసా తెచ్చుకొని 4 రోజులు తాగుతుండే. ఆయన అనుకోకుండా సాంసీసా అదేంటి కళ్ళు అనేది అప్పటికప్పుడే తాగాలి, నిల్వ పెట్టద్దు అని చెప్తారు కదా. అట్లా ఏం లేదా? ఏం లేదు, అట్లా ఏముండదు. ఉంచి పెట్టుకోవచ్చా? పెట్టుకుంటాం అప్పుడే పెట్టుకుంటాం కానీ ఆ ఏకదా మందు కలిపారు. అదే మందు ఏదో కలిపినందుకు అట్లా అయిపోయింది. కల్తీ అప్పుడు తెచ్చుకొని అప్పుడు ఏం తాగరు. కొంచెం 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 తాగుతారు అన్నట్టు. ఆయన ఏకదాము మాట మీద 2 దోస్తులు కూర్చొని మాట మీద మాట ఎక్కువ తాగేసి ఆయన ఎక్కువ కలిపినట్టు మందు అందరికి జరిగింది. ఆమె ఒక్క అందరికి జరిగింది. 6 నర్సమ్మ, మా భార్య పేరు నర్సమ్మ. మరి ఎవరన్నా అంటే వాళ్ళని అడిగారా మీరు? ఎందుకు ఏం జరిగింది? మూసేసి వెళ్ళిపోయారు. ఎప్పుడో మూసేసి వెళ్ళిపోయారు. ఎవరు ఆడు ఉంటారు, వాళ్ళు 5 నెలలు ఉంటారు. వాళ్ళు గౌన్లో అమ్ముతారు. ఏం మాట్లాడారు? వచ్చినంతా చూసి వెళ్ళిపోయారు. సత్యం గౌడ్ అని ఉన్నాడు, ఆయన ఓనరు. సత్యం గౌడ్ ఓనర్. మా భార్యకు పరిచయం ఆయన కూడా. తెలిసిన వాళ్ళు 5 నెలలు ఉంటాడు గౌన్లో ఆయన. మరి ఎందుకు ఎప్పుడు లేనిది ఏంటి? అదే ఆయన ఎక్కువ ఒకటి కలిపినట్టు అందరికి ఏమో అయ్యింది, ఏదో జరిగింది. చాలా రోజు అక్కడ ఎక్కువ మంది తాగుతారు, 100 మంది తాగుతారమ్మా. పొద్దున్న కాలేని మొత్తం చాయ్ కూడా తాగరు. ముందు కల్లే అదే చాయ్ అనుకుంటారు. అది ఎప్పుడు వస్తాడు తెరిచి చూస్తాడు అన్నాడు. మా భార్య నైట్ తాగి వస్తుంది అంతే. ఏం మేము పని చేస్తాం కదా, తూపు అవుతుంది కానీ. ఏం పని చేస్తారు? మేము అర్జెంట్ సినిమాలో జాడు కొడుతుంది. మా ఓనర్ ఏం తప్పలేదు. ఉదయం ఎన్నింటికి తీస్తారు అది కళ్ళు దుకాణం? ఉదయం 6 గంటలకే తీస్తారు. 6 గంటలకే లైన్ కడతారు. ఇట్లా నాకు తాగటోళ్ళమ్మా నాయన లైన్ కడతాడు. ఆడు ఎప్పుడు తెడుస్తాడు. మీరు కూడా తాగుతారా? నేను తాగా, నాకు అలవాటు లేదు. ఆమె అది దుమ్ము పోతుంది కదా, దుమ్ము పోతే తాగితే ఒంటెలు సాపు పోతుంది. చిన్నప్పటి అలవాటు ఉంది ఆమె. పని ఎక్కువ చేస్తారు కదా, దుమ్ము ధూళి పోతుంది. ఒంటెలో సాపు అయితే అని తాగుతారమ్మా. చెప్పేది ఉండే కదా, తాగద్దు, ఇది మంచిది కాదు చెప్పినా కూడా తక్కువ చేసింది ఆమె ఆల్రెడీ కూడా. అదే ఇక ఎవరో ఆమెకు దోస్తు కలిసింది, ఇద్దరు నువ్వు ఇంత నేను తాగారు కదా, అందుకళ్ళు తక్కువ చేసి అందరు తాగుతారు. మరి ఆడలో చచ్చిపోతారు, మా ఊళ్ళో కూడా చచ్చిపోయాడు అంతే. డౌట్ వచ్చి ఊళ్ళ పండు కూడా మూసేసారు. అన్ని దుకాణాలు చేసేవారు లేదు. కృష్ణా సార్ కూడా వచ్చిపోయాడు, ఎమ్మెల్యే కృష్ణా కూడా వచ్చిపోయాడు. మరి మీకేమన్నా ఇక ఆయన దయ ఇక ప్రభుత్వం నుంచి ఏమన్నా చేస్తే చేయాలి, లేకపోతే లేదు. అన్ని అందరూ వచ్చిపోయారు. ఒకతే బిడ్డే నాకు,
నేను ఎక్కడ ఉంటది బిడ్డ? ఈయనే ఉంటుంది. ఏం చదువుకుంటుంది? చదవలేదు, మా పెళ్లి చేసిన పిల్లలు అయ్యారు, ఆమెకు పిల్లలు అయ్యారు, ముగ్గురు పిల్లలు ఆమెకు. ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు నీ భార్యకు? నా భార్యకు 40 50 ఇప్పుడు తాగుతావా మా అమ్మ? తాగుతాం. ఆ రోజు తాగినావా? ఆ బిడ్డను ఇలా కొడుకిచ్చినాం. దుద్దిగాల అన్న అయితే నేను అన్న అయితే మా భార్యను చూడడానికి వచ్చి ఇప్పుడు కృష్ణరావు వచ్చిండు, చాలా మంది వచ్చిపోయాము. ఎమ్మెల్యే కృష్ణరావు వచ్చిపోయాడు, ఆయన దయం అన్నది చేస్తే చేయగల నా ముసలోని ఉన్నమాట. అల్ఫ్రాజోలం అనే మందుని మోతాదుకు మించి కలపటం వల్లనే ఈ కల్తీ కళ్ళు వల్ల ఇంతమంది చనిపోయారని, ఇంత పదుల సంఖ్యలో హాస్పిటల్ పాలయ్యారని చెప్పేసి ప్రాథమిక నివేదికలో ఇప్పటికే తేల్చేశారు పోలీసులు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరిక చర్యలు ఏం తీసుకుంటారు, ఎప్పటికి తీసుకుంటారో చూడాల్సి ఉంది. సేమ్ టైము ఈ బాధితులకు కూడా ఏమన్నా ఆర్థికంగా సాయం చేస్తారా, ఎలాంటి స్టెప్ ముందుకు వేస్తుంది ప్రభుత్వం అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. వేరే ఊళ్ళు ఉంటాం మేము, కానీ రోజు అన్నీ తాగుతుందంట అందరూ మిగతా అనే రోజు తాగుతుందంట. మరి ఆ రోజు లేక ఆ రోజు తాగినట్టుగా ఆ రోజు తాగింది అనమాట. ఇక అది ఏం మిస్టేక్ అయిందో అది ఇట్లా అయిపోయింది. ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి అక్కడ వేరే వాళ్ళు అయినది వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి ఇక్కడ వచ్చిండు అనమాట. సార్ వచ్చి అడుచుకొని పోయింది. ఇప్పుడు కల్తీ కళ్ళు దాగి దాదాపు 6 మంది చనిపోయారు, 51 మంది దగ్గర హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి. అందులో 6గురికి అయితే దారుణంగా డయాలసిస్ కూడా చేస్తున్నారు, అంటే కిడ్నీస్ పోయినాయి అనమాట. కేవలం ఈ మందు, కల్తీ మందు వల్లే కిడ్నీస్ పోయాయి వాళ్ళకు. ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడే ఉంటూ వాటిని కల్తీ చేసి అమ్మడం. ఎందుకంటే మందు తాగడానికి ఎట్లాగో వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు పొద్దున్న 6 గంటల నుంచే రెడీగా ఉంటారు. మరి 6 గంటల నుంచి రెడీగా ఉన్నప్పుడు బిజినెస్ బాగానే ఉంది కదా, మళ్ళీ కల్తీ చేయాల్సిన అవసరం ఏముంది? అదేం అవసరం మనకు తెలియదు. అది ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా 4 సీరియస్ ఉన్నారు, ఇక్కడ ఉంటారు ఇద్దరు, ఇంకా 4 సీరియస్ ఉన్నారు. ఇంతకుముందు 2 years బ్యాక్ కూడా చెప్పినాం మేడం, ఆల్రెడీ ఇంతకుముందు అయింది, అంత అయింది, ఆయన ఏంది అంటే అందరికి బెదిరించడం ఇవి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది, ఇంతకుముందు చాలా సార్లు జరిగింది. 2 years అదే దుకాణం ఆల్రెడీ 2 years బ్యాక్ కూడా జరిగింది. పొద్దున 6 గంటలకి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 6 గంటల నుంచి మీకు రాత్రి 11 గంటల వరకు నడుస్తున్నట్టు. వాళ్ళు ఇంకోటి ఏంది, ఎప్పుడన్నా గాంధీ జయంతి కానీ, ఈ మన 15th August 26 January ఇవన్నీ ఏ ఫెస్టివల్ ఉన్నా కానీ క్లోజ్ ఉండదు కదా, పొద్దున 6 గంటల నుంచి అమ్ముతారు. మళ్ళీ అది అప్పుడు కూడా పెద్ద పెద్ద వైన్ షాపులే బంద్ ఉంటాయి, పెద్ద పెద్ద వైన్ షాపులు బంద్ ఉంటే ఇది మాత్రం నడుస్తుంది. ఇది గ్యారంటీ. బోనాలకు ప్రతి దగ్గర అన్ని బంద్ ఉంటాయి, కళ్ళు ఖచ్చితంగా దొరుకుతాయి. బోనాలకు ఖచ్చితంగా దొరుకుతాయి మీకు ఇక్కడ. అసలు భయం లేకుండా అయిపోయింది వాళ్ళకి. అసలు ఈసారి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో నడవనియం మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు కాలనీ వాళ్ళు కంపల్సరీ కలిసి ఈసారి అయితే ఓపెన్ చేయకుండా చేస్తున్నారు. అందరం గట్టి అనుకున్నాము. అది ఇప్పుడు చూడండి, ఇంకా రాలేదు. నిన్న సాయంత్రం చనిపోయింది బాబు మామి, ఇప్పటికి ఇంకా రాలేదు. ఇంకా 2 or 3 వస్తాను. ఇంకో ఆమె నాగర్ కర్నూలు చనిపోయింది. ఇక్కడ బిడ్డ దగ్గరకు వచ్చింది, బిడ్డ దగ్గరకు వచ్చి 2 సీసాల కళ్ళు తాగి నాగర్ కర్నూలు వెంకటమ్మ ఇవాళ పొద్దున్న చనిపోయింది. పేపర్లు వచ్చినాయి. లేడీస్ ఎక్కువ లేడీస్ అంటే వాళ్ళు పొద్దుంతా ఏదో పని చేసి వస్తారు మేడం, సాయంకాలం 1 సీసా కళ్ళు ఇట్లా తాగిపోతారు. పొద్దున్న మార్నింగ్ కూడా ఉంటారు, మార్నింగ్ డ్యూటీ పోయేటప్పుడు తాగుతారు. అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది మేడం, కళ్ళు అనేది అలవాటు అయిపోయింది కాబట్టి కంపల్సరీ తాగేవచ్చు. లేదంటే అది మళ్ళీ కొద్దిగా పని చేయాలి మైండ్. 1 సీసా తాగిపోతారు. 6 నుంచి స్టార్ట్, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు నడుస్తూనే ఉంటుంది. కల్తీ ఆ సీసాల నుండి ఇట్లా వస్తుంటే మేడం, బబుల్ గమ్ ఎట్లా ఇలా ఆగితే ఎట్లయితే అలా సన్నం తీగల వస్తుంది వాళ్ళకి, అంతే చిక్కదనం ఉందండి. నిన్న చూసినాం మేము అందరము, డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ వచ్చినాము. వస్తే అక్కడికి వెళ్ళి చూస్తే సీసాలకైనా వస్తుంటే అట్లా ఆడుతుంది. శాంపుల్ తీసుకెళ్ళారు సార్ నిన్న వాళ్ళు. 6 సీసాలు నింపించినా మళ్ళీ లోపల ఇంకా పెద్ద డ్రమ్మే ఉంది. దాదాపు నాకు తెలిసి ఒక 4000 లీటర్లు వస్తుంది సార్, అంత పెద్ద డ్రమ్ ఉంది. అందులో కలుపుతారు. ఫస్ట్ ఇక్కడ తయారు చేయకుండా ఇప్పుడు ఇక్కడే రెడీ చేస్తారు. ఫస్ట్ ఎక్కడ రెడీ చేసుకొని వచ్చేటాళ్ళు మొత్తం సెట్ మొత్తం ఇక్కడ పెట్టి అంత సేల్. అసలు ఒక సుక్క కూడా నిజమైన కళ్ళు మేడం, మొత్తం కల్తీ కళ్ళే, మొత్తం కల్తీ కళ్ళే. మీకు ఏది కూడా నిజమైన అసలు ఒక సీసా కూడా ఉండదు మీకు నిజమైన కళ్ళు. తాటి కళ్ళు అది అంటారుగా, ఒక సీసా కూడా ఉండదు మీకు, మొత్తం ఇక్కడే కల్తీ. యూరియా బ్యాగులు ఉన్నాయి, యూరియా బ్యాగులు, షుగర్ బ్యాగులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. యూరియా కలుపుతారు కంపల్సరీ. ఇప్పుడు 6 మంది అంటున్నారు మేడం, 6 మంది కాదు 10 మంది ఉన్నారు. అంటే బాగా లేనప్పుడు చచ్చిపోతాడే ఊరికేసుకుపోయినారు. మన కాలనీ ఒక 1 దగ్గర 2 పోయినారు, అట్లే చచ్చిపోయారు. సీరియస్ చచ్చిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు మా బొజ్జాయి అని చెప్పి ఇదే గల్లీలో ఉంటాడు, చచ్చిపోయాడు. హాస్పిటల్ తీసుకుపోయినా శివగాజ్ ముందర. వాళ్ళు చచ్చిపోయినని చెప్తే 3 ఆడపిల్లలు ఆయనకు ఏం చేయలే, ఊరికేసుకుపోయినారు.
దానం చేసినారు. చచ్చిన వాళ్ళ వరకు 6 మందినే మీరు లెక్కేసినారు. ఇంకా 3-4 ఉన్నారు. వాళ్ళ మీ పరిధిలో వస్తలేరు. అఫీషియల్ లెక్కల్లో ఆరే చూపిస్తుంది. 6 చూపిస్తున్నారు. మళ్ళీ ఇల్లు ఆఫీసర్లు అంటే మనకు అప్పుడు కళ్ళు తాగి చచ్చిపోయినని చెప్పి మనం అంత డిక్లేర్ గా చూడలే మేడం. తాగిందైతే కళ్ళే, హాస్పిటల్ పోయినా కళ్ళు అని చెప్పినారు. అక్కడనే ఈయన శివపార్వతి ముందల్నే అది ఆ దుకాణంలోనే ఈయన తాగినాం కానీ వాళ్ళకి తెలియక తీసుకుపోయినాం, మట్టి చేసినాం. ఒకసారి తాగుతా. అప్పుడప్పుడు తాగుతావా? ఇక్కడ తాగినావా? తాగిన. ఏం కాలి? ఇప్పుడు తాగలే, అప్పుడెప్పుడో తాగిన. సార్ ఈ ట్రిప్ లో తాగలేదా? మొన్న ఎప్పుడు తాగలే. మొన్న గాని తాగలే. ఈ ఇష్యూ అయినప్పుడు ఏదో కొంచెం తాగితే ఎంత ఏదో ప్రాబ్లం అయిందని విన్నాను. ఏం లేదు, నాకేం కాలేదు. ట్రీట్మెంట్ తీసుకున్నావా? ట్రీట్మెంట్ నాకెందుకు, నేను తాగుతా కదా ట్రీట్మెంట్. అంతేనా? మరేమో కొంచెం తాగావు, కొద్దిగా బాగలేదు నీకు అని చెప్తున్నారు అక్కడ ఎవరు? లేదు, చెప్పుడు వేస్ట్. అంతేనా? అంతే. ఎప్పుడు ఏం కాలేదా? అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఏం కాలేదు. మరి ఏంది ఈసారి ఎందుకైంది ఇట్లా? ఏమో మరి ఈయన కలుపుతుండే, ఇళ్ళనే చేస్తుండే కానీ మనకు నాకైతే తెలియదు ఏమైందో ఏం సంగతి. చాలా రోజులే, ఈ దుకాణం చాలా రోజుల నుంచి, సంవత్సరాలు ఉండొచ్చు సుమారుగా. సుమారుగా 10-12 సంవత్సరాలు ఉండొచ్చు, 15 సంవత్సరాల దాకా. మీరు ఇక్కడనే ఉంటారా? నా ఇక్కడనే ఉంటాను. ఎప్పుడు ఏం కాలేదా? ఎప్పుడు ఎవరికేం కాలేదు. ఈసారి ఎందుకు ఇట్లా అయిందన్న? ఏమో మరి ఏం మిస్టేక్ అయిందో ఏం సంగతో ఏం తెలియదు. ఏమైంది తాగిన వాళ్ళకి అసలుకి? తాగిన వాళ్ళు చాలా మంది మోషన్స్ వామిటింగ్ అవుతున్నాయంట. అవి విన్నాను అంతే. కొంతమంది చనిపోయారు తెలుసా? ఓంది ఆమె చనిపోయిన ఫోటో పెట్టి లైట్ గా తీసుకున్న వాళ్ళకి ఏం కాదు, వామిటింగ్ మోషన్స్ అయినాయి. చాలా తాగిన వాళ్ళు ఇదే. ఇక్కడ ఈ ఏరియాలో ఎన్ని ఉన్నాయి ఇంకా కళ్ళు దుకాణాలు? ఇది ఒకటే ఉంది, దగ్గరలో ఏం లేవా ఇంకా? ఇంకోటి అక్కడ ఉంటుంది. అది ఉందా? అది కూడా క్లోజ్ చేశారా? అది కూడా క్లోజ్ చేసాము, మరి తెలియదు నాకు. క్లోజ్ చేశారు కదా, ఇది క్లోజ్ చేసి తెలుసు. మళ్ళీ ఏం చెప్తారు ఇప్పటి నుంచి? ఎట్లా కాకా నీకు? నేను ఎప్పుడో ఒకసారి తాగుతాను, డైలీ తాగటం కాదు. మరి డైలీ తాగే వాళ్ళకి ఎట్లా ఇప్పుడు? ఏమో మరి అప్పుడు లాక్డౌన్ లో ఏమైంది కదా పరిస్థితి. అది అవును, హాస్పిటల్ పాలు అయ్యారు అందరూ. తాగుడు లేక. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.